యేసు గురించి బైబిల్లో లేని 8 వాస్తవాలు. 1. యేసు త్రిత్వంలో భాగం. త్రిత్వం అనే పదాన్ని బైబిల్లో ఎప్పుడూ ప్రస్తావించలేదు. దీనిని మొదట ప్రారంభ చర్చి తండ్రి టెర్టులియన్ ఉపయోగించారు. 381 ఏడీ కాన్స్టాంటినోపుల్ కౌన్సిల్ మొదట ఈ భావనను అధికారికం చేసింది. దేవుని స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి మానవ ప్రయత్నంగా త్రిత్వం అభివృద్ధి చేయబడింది. 2. యేసు పాపరహిత తల్లికి జన్మించాడు. ఈ ఆలోచనను మొదట సెయింట్ అగస్టీన్ ప్రచారం చేశాడు. ప్రసిద్ధ వేదాంతవేత్త అసలు పాపం యొక్క భావనను వివరించాడు. ఇది సంభోగం ద్వారా నవజాత శిశువుకు అందించబడింది. యేసు స్వచ్ఛతను వివరించడానికి అగస్టీన్ కన్యజననంను కనుగొన్నాడు. కాని దాని గురించి మాట్లాడే ఏకైక సువార్తలు మాథ్యూ మరియు లూకా. 2 యేసు తర్వాత 1 శతాబ్దం తరువాత వ్రాయబడ్డాయి. 3. యేసుకు తోబుట్టువులు లేరు. ఇది క్యాథలిక్ చర్చి యొక్క అధికారిక సిద్ధాంతం. ఇది మరియ కన్య అనే ఆలోచనతో ముడిపడి ఉంది. అయితే యేసుకు అనేకమంది తోబుట్టువులు ఉన్నారని బైబిల్ చెప్తోంది. వారిలో ఒకరు యాకోబు. క్యాథలిక్ వేదాంతవేత్తలు సాధారణంగా యాకోబు యేసు బంధువని చెబుతారు. 4. డిసెంబర్ 25 యేసు జన్మదినం. సువార్తలలో ఏవీ యేసు జన్మతేదీని ప్రస్తావించలేదు. యేసు ఏ కాలంలో జన్మించాడో సూచించలేదు. డిసెంబర్ 25 చాలా తరువాత జన్మించిన సంప్రదాయం. క్రిస్మస్ దాదాపు 330 ఏడీ వరకు జరుపుకోలేదు. డిసెంబర్ 25 రోమన్ సాటర్నాలియాతో సమానంగా ఉండేలా ఎంపిక చేయబడి ఉండవచ్చు. ఇది మున్నటి అన్యమత సెలవు దినాన్ని భర్తీ చేసింది. 5. యేసు బ్రహ్మచరి. కొత్త నిబంధనలో యేసుకు భార్య ఉందని చెప్పలేదు. కాని యేసు అవివాహితుడని కూడా చెప్పలేదు. యేసు వయస్సులో ఉన్న వ్యక్తికి అది చాలా అసాధారణమైనది. యేసు బ్రహ్మచర్యమనే ఆలోచనను మొదట టెర్టులియన్ ప్రతిపాదించాడు. పాపం లేకుండా ఉండడానికి యేసు బ్రహ్మచర్య అయ్యుండాలని చర్చి తండ్రి వాదించాడు. 6. యేసుకు తెల్లటి చర్మం ఉంది. యేసు యొక్క మన ఆధిపత్య చిత్రం ఇటలియన్ పునరుజ్జీవనోద్యమం నుండి వచ్చింది. యేసు ఎలా ఉన్నాడో ఖచ్చితంగా చిత్రీకరించడానికి పునరుజ్జీవనోద్యమ కళాకారులు ఏమాత్రం ప్రయత్నాలు చేయలేదు. అలా చేస్తే వారు నగరం నుండి బయటకు వెళ్లగొట్టబడేవారు. బదులుగా వారు యేసును యూరోపియన్ లక్షణాలతో తెల్లటి చర్మం కలిగిన వ్యక్తిగా చిత్రించారు. యేసు మధ్యప్రాచ్య మరియు యూదుడు కాబట్టి ఆయన బహుశా ముదురు లేదా ఆలివ్ చర్మం కలిగి ఉండేవాడు. 7. యేసు తన బోధనలను గ్రీకులో నిర్వహించాడు. బైబిల్ యొక్క మొదటి వెర్షన్ గ్రీకులో వ్రాయబడింది. అయితే యేసు ఈ భాషలో బోధించి ఉండకపోవచ్చు. యేసు తన బోధనలలో కనీసం కొన్నిటిలో అరామిక్ భాష మాట్లాడాడు. బహుశా ఇది ప్రభుత్వంగా ఆయన ప్రతిరోజూ ఉపయోగించే భాష. యేసు సంభాషణాత్మకంగా కనీసం కొంత గ్రీకు మాట్లాడి ఉండవచ్చు. ఆయన హీబ్రూ మాట్లాడే అవకాశం ఉంది. యేసు ప్రేక్షకులు అధికంగా తన సొంత సామాజిక వర్గం చెందిన అరామిక్ భాష మాట్లాడే ప్రజలు. కాబట్టి యేసు గ్రీకులో బోధించడం చాలా అరుదు. 8. యేసు జన్మనికి 3 జ్ఞానులు హాజరయ్యారు. బహుమతులు అందించే జ్ఞానుల గురించి సువార్తలలో చాలా తక్కువగా ప్రస్తావించబడింది. మత్తయి 2:1 ఇలా చెబుతోంది: హేరోదు రాజు కాలంలో యూదయాలోని బెత్లెహెంలో యేసు జన్మించినప్పుడు ఇదిగో తూర్పు నుండి జ్ఞానులు యెరూషలేముకు వచ్చారు. అంతేకాని వారు ముగ్గురు అని ఇది చెప్పలేదు. వారు రాజులు అనే ఆలోచన కూడా తరువాతి కల్పితమే. జ్ఞానులు ఇంటిలోకి వెళ్లారు అని మత్తయి మనకు చెబుతున్నాడు. అంతేకాదు వారు ఒక చిన్న పిల్లవాడిని కలవడానికి వచ్చారు అని